హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈ వీడియోలో మీకు జీపీ అంటే ఏంటి, సిజిపి అంటే ఏంటి, అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మొత్తం ఈ వీడియో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఫ్రెషర్స్కి అయితే ఈ జీపీ అండ్ సిజిపిఏ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. సో మీకు ఈ వీడియోలో మొత్తం క్లారిఫై చేసేస్తాను. అండ్ ఆల్సో ఈ రిలేటివ్ గ్రేడింగ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ గ్రేడింగ్ అంటే ఏంటి, వీటి గురించి కూడా నేనైతే ఇందులో డిస్కస్ చేస్తాను. అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా ఇందులో అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా వినండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా వినండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జీపీఏ గురించి అయితే మాట్లాడదాం. జీపీఏ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఇదేంటంటే మీకు ఇది ఒక సెమిస్టర్లో ఇచ్చే గ్రేడ్ పాయింట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ తీసుకుంటే మీ ఫస్ట్ సెమిస్టర్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇచ్చే గ్రేడ్ పాయింట్ని మీ ఫస్ట్ సెమిస్టర్ జీపీ అంటారు. లైక్ 9.5, 8.5 అలా గ్రేడ్ పాయింట్స్ ఇస్తారు కదా మీ సెమిస్టర్ అయిపోగానే. సో దాన్ని జీపీ అంటారు. అండ్ నెక్స్ట్ మీ సెకండ్ సెమిస్టర్ తీసుకుంటే మీ సెకండ్ సెమిస్టర్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఒక గ్రేడ్ పాయింట్స్ ఇస్తారన్నమాట. అది మీకు సెకండ్ సెమిస్టర్ యొక్క జీపీఏ. అలా మీకు ఒక్కొక్క సెమిస్టర్లో మీకు ఒక్కొక్క జీపీఏ అయితే ఇస్తారు మీ పర్ఫార్మెన్స్ని బట్టి. సో మీకు ఒక సెమిస్టర్లో వచ్చిన జీపీఏకి ఇంకో సెమిస్టర్లో వచ్చిన జీపీఏకి అసలు సంబంధం ఉండదన్నమాట. మీకు ఏ సెమిస్టర్ యొక్క జీపీఏ ఆ సెమిస్టర్కే. సో ఇది మీకు జీపీఏ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు సిజిపిఏ గురించి అయితే చూద్దాము. సిజిపిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. సో ఇది ఎలా ఇస్తారంటే మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీకు ఇప్పుడు ఎన్ని సెమిస్టర్స్ దాకా అయ్యిందో ఆ అన్ని సెమిస్టర్స్ యొక్క జీపీఏని బట్టి ఈ సిజిపిఏ ఇస్తారనమాట. మీకు అర్థం కాకపోయినా మీకు పర్లేదు, ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్తో పాటు మొత్తం అయితే నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు మీ ఫస్ట్ సెమిస్టర్లో ఒక 6 కోర్సెస్ ఉన్నాయి అనుకుందాం. C1, C2, C3, C4, C5, C6 అని ఒక 6 కోర్సెస్ ఉన్నాయి అని అనుకుంటే అందులో మీకు ప్రతి ఒక్క కోర్స్కి ఒక గ్రేడ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఎస్ గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి, డి, ఈ, ఎఫ్ అని గ్రేడ్స్ అయితే ఉంటాయి. కొన్ని కాలేజెస్లో ఎస్ గ్రేడ్నే ఓ గ్రేడ్ కూడా అంటారనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్. సో మీకు ఈ ప్రతి ఒక్క కోర్స్కి ఈ గ్రేడ్ అనేది లైక్ ఎస్, ఏ, బి, సి, డి, ఎఫ్ ఈ గ్రేడ్స్ అనేది ఎలా ఇస్తారంటే అది 2 టైప్స్ ఉంటాయి. రిలేటివ్ గ్రేడింగ్, అబ్సల్యూట్ గ్రేడింగ్. సో మీకు వీటి గురించి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ చూస్తే మీకు ఈ ప్రతి ఒక్క గ్రేడ్కి ఒక వాల్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే ఎస్ గ్రేడ్కి 10, ఏ గ్రేడ్కి 9, బి గ్రేడ్కి 8, సికి 7, డి గ్రేడ్కి 6, ఈ గ్రేడ్కి 5, ఎఫ్ అంటే ఫెయిల్ 0. సో అలా మీకు ప్రతి ఒక్క గ్రేడ్కి ఒక వాల్యూ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మీకు ప్రతి ఒక్క కోర్స్కి కొన్ని క్రెడిట్స్ అయితే ఉంటాయన్నమాట. థియరీ ప్లస్ ల్యాబ్ కలిపి కొన్ని క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సెమిస్టర్ 1లో ఇక్కడ 6 కోర్సెస్ ఉన్నాయనుకుంటే ఆ 6 కోర్సెస్కి ఈ గ్రేడ్స్ అండ్ ఈ క్రెడిట్స్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు జీపీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాము. జీపీ యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా కోర్స్ క్రెడిట్స్ ఇంటూ కోర్స్ గ్రేడ్ ఆఫ్ ద కరెంట్ సెమిస్టర్ డివైడెడ్ బై టోటల్ క్రెడిట్స్ ఆఫ్ ద కరెంట్ సెమిస్టర్. సో ఇది మీకు జీపీ యొక్క ఫార్ములా. సో ఇక్కడ మనకు సెమిస్టర్ 1 యొక్క డేటాని బట్టి మీకు జీపీఏ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీ ఫస్ట్ సెమిస్టర్కి ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడ మీకు న్యూమరేటర్లో చూస్తే 4 × 10 + 4 × 9 + 4 × 9 + 3 × 9 + 4 × 9 + 3 × 9. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీ ప్రతి ఒక్క కోర్స్ ఉంటుంది కదా ఆ కోర్స్ యొక్క క్రెడిట్స్ ఇంటూ ఆ కోర్స్కి ఏ గ్రేడ్ అయితే వచ్చిందో ఆ గ్రేడ్కి ఒక వాల్యూ ఉంటుంది కదా ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాము. సో అలా ప్రతి ఒక్క కోర్స్కి ఇలా మల్టిప్లై చేసి అవన్నీ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. సో అది న్యూమరేటర్. డివైడెడ్ బై టోటల్ క్రెడిట్స్ ఆఫ్ ద కరెంట్ సెమిస్టర్. సో ఆ సెమిస్టర్లో మీకు టోటల్ ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో అవన్నీ అయితే మీకు డినామినేటర్లో అయితే రాయాలి. సో టోటల్ ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి? 4 + 4 + 4 + 3 + 4 + 3. సో మీకు ఇది డినామినేటర్ ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మీకు ఈ న్యూమరేటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 202 వస్తుంది. అండ్ డినామినేటర్ వచ్చేసి 22 ఉంటుంది. సో 202 డివైడెడ్ బై 22 వచ్చేసి 9.18 అయితే వస్తుందన్నమాట. సో ఈ డేటా ప్రకారం ఫస్ట్ సెమిస్టర్లో ఈ జీపీ వచ్చేసి 9.18 అన్నమాట. సో ఇది ఇలా మీకు జీపీ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు సిజిపి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడైతే చూద్దాము. సో సిజిపి యొక్క ఫార్ములా వచ్చేసి సిగ్మా
సెమిస్టర్ 1 యొక్క కోర్స్ క్రెడిట్ ఇంటూ కోర్స్ గ్రేడ్ ప్లస్ సిగ్మా సెమిస్టర్ 2 యొక్క కోర్స్ క్రెడిట్ ఇంటూ కోర్స్ గ్రేడ్. సో అలా మీకు ఎన్ని సెమిస్టర్స్ అవుతాయో అన్ని సెమిస్టర్స్ వరకు ఇలా న్యూమరేటర్లు అయితే మీకు సమ్మేషన్ వేసుకుంటూ వెళ్తామన్నమాట. అండ్ డివైడెడ్ బై సిగ్మా సెమిస్టర్ 1 క్రెడిట్స్ ప్లస్ సిగ్మా సెమిస్టర్ 2 క్రెడిట్స్. అలా మీకు ఎన్ని సెమిస్టర్స్ వరకు అయ్యిందో అన్ని సెమిస్టర్స్ వరకు మీకు సమ్మేషన్ వేసుకుంటూ వెళ్తాము ఈ నంబర్ ఆఫ్ క్రెడిట్స్. సో నేను ముందు చెప్పాను కదా, ఈ సిజిపిఏ అనేది మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని సెమిస్టర్స్ అయ్యాయో ఆ సెమిస్టర్స్ యొక్క మొత్తం జీపీఏని బట్టి ఈ సిజిపిఏ ఇస్తారని. సో ఇప్పుడు మీకు 2 సెమిస్టర్స్ కంప్లీట్ అయ్యాయి అని అనుకుంటే మీకు సిజిపిఏ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనకు మన దగ్గర వచ్చేసి సెమిస్టర్ 1 యొక్క డేటా అయితే ఉంది, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు మనము సెమిస్టర్ 2 యొక్క డేటా శాంపుల్గా తీసుకుందాము. సో మీకు సెమిస్టర్ 2లో కూడా ఒక 6 కోర్సెస్ ఉన్నాయనుకుందాము. C1, C2, C3, C4, C5, C6 అనే ఒక 6 కోర్సెస్ ఉన్నాయనుకుంటే వాటి యొక్క గ్రేడ్స్ ఇవి వచ్చాయనుకుందాం అండ్ వాటి యొక్క క్రెడిట్స్ ఇవి అనుకుంటే దీన్ని బట్టి మీకు జీపీఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇందాక ఆల్రెడీ మీకైతే చెప్పాను. సో క్యాలిక్యులేషన్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఈ సెమిస్టర్ 2 యొక్క ఈ శాంపుల్ డేటా ప్రకారం వచ్చిన జీపీఏ ఎంత 8.86. సో మన దగ్గర ఇప్పుడు సెమిస్టర్ 1 యొక్క జీపీఏ ఉంది, సెమిస్టర్ 2 యొక్క జీపీఏ ఉంది. సో ఇప్పుడు ఈ సిజిపిఏ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో ఇప్పటి వరకు 2 సెమిస్టర్స్ అయ్యాయి అనుకున్నాం కాబట్టి ఈ 2 సెమిస్టర్స్కి సిజిపిఏ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాము. సో ఇక్కడ మీకు న్యూమరేటర్లో వచ్చేసి సిగ్మా సెమిస్టర్ 1 యొక్క కోర్స్ క్రెడిట్ ఇంటూ కోర్స్ గ్రేడ్ ప్లస్ సిగ్మా సెమిస్టర్ 2 యొక్క కోర్స్ క్రెడిట్ ఇంటూ కోర్స్ గ్రేడ్. సో మనం 2 సెమిస్టర్స్ తీసుకున్నాం కాబట్టి న్యూమరేటర్లో 2 సెమిస్టర్స్ వరకే తీసుకున్నాము. ఇంకా మనకు సెమిస్టర్స్ అయ్యే కొద్దీ మనము న్యూమరేటర్లో కూడా ఈ సెమిస్టర్స్ని పెంచుకుంటూ వెళ్తాము, ఈ సమ్మేషన్ అండ్ డినామినేటర్లో కూడా సమ్మేషన్ పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. సో మనం 2 సెమిస్టర్స్ అనుకున్నాం కాబట్టి న్యూమరేటర్లో మనకు ఈ విధంగా క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఈ జీపీఏ క్యాలిక్యులేషన్లో ఉన్న న్యూమరేటరు ప్లస్ ఈ సెకండ్ సెమిస్టర్లో జీపీఏ క్యాలిక్యులేషన్లో ఉన్న ఈ న్యూమరేటర్ రెండు యాడ్ చేస్తాము. ఈ రెండింటిని యాడ్ చేసి న్యూమరేటర్లో రాస్తాము అండ్ డివైడెడ్ బై ఈ ఫస్ట్ సెమిస్టర్ యొక్క జీపీఏ డినామినేటర్ ఉంటుంది కదా అది ప్లస్ ఈ సెకండ్ సెమిస్టర్ యొక్క జీపీఏ డినామినేటర్ ఉంటుంది కదా సో అది, ఈ రెండింటిని సమ్మేషన్ చేసి ఆ రెండింటిని డినామినేటర్లో వేస్తామన్నమాట. సో ఇలా అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు న్యూమరేటర్లో 202 ప్లస్ 195 డివైడెడ్ బై 22 ప్లస్ 22 అయితే వస్తుంది అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు సిజిపి ఎంత ఉంటుందంటే 9.02. సో ఇది మీకు 2 సెమిస్టర్స్కి కలిపి ఈ సిజిపి అనమాట. సో ఇలా అయితే మీకు సిజిపిఏని క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు మొత్తం ఈ జీపీఏ అంటే ఏంటి, సిజిపిఏ అంటే ఏంటి, మొత్తం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మొత్తం మీకు ఇప్పుడు క్యాలిక్యులేషన్తో పాటు మొత్తం డీటెయిల్గా అయితే చెప్పాను, మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా ప్రతి కోర్స్కి ఒక గ్రేడ్ అనేది ఉంటుందని, SABCDEF అని. సో ఆ గ్రేడ్స్ ఎలా ఇస్తారో నేను తర్వాత చెప్తాను కదా. సో మీకు ఈ గ్రేడ్స్ అనేది ఎలా ఇస్తారంటే 2 టైప్స్ ఉంటుందన్నమాట, అబ్సల్యూట్ గ్రేడింగ్, రిలేటివ్ గ్రేడింగ్. సో ఫస్ట్ వచ్చేసి అబ్సల్యూట్ గ్రేడింగ్ గురించి అయితే చూద్దాము. సో మీకు ప్రతి ఒక్క కోర్సులో ఈ థియరీ, ల్యాబ్, ఇంటర్నల్స్ అన్ని మార్క్స్ కలిపి టోటల్ 100 మార్క్స్ ఉంటుంది కదా. సో మీకు ఈ అబ్సల్యూట్ గ్రేడింగ్లో ఎలా ఉంటుందంటే మీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఇంకా 100 వరకు మధ్యలో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీకు ఎస్ గ్రేడ్ అనమాట. అండ్ మీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అండ్ లెస్ దాన్ 90 మార్క్స్ ఉన్నాయంటే మీకు ఏ గ్రేడ్ ఉంటుందన్నమాట. సో అలా మీకు ఇలా గ్రేడ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ అబ్సల్యూట్ గ్రేడింగ్లో ఏంటంటే మీకు ఇక్కడ మార్క్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే 90 ప్లస్ వచ్చాయంటే మీకు ఎస్, 80 to 89 వచ్చాయంటే ఏ గ్రేడ్ అండ్ 70 to 79 వచ్చాయంటే బి గ్రేడ్. అలా మీకు ఈ మార్క్స్ రేంజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఈ అబ్సల్యూట్ గ్రేడింగ్లో. బట్ రిలేటివ్ గ్రేడింగ్లో అలా ఉండదన్నమాట. రిలేటివ్ గ్రేడింగ్లో ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూద్దాము. సో రిలేటివ్ గ్రేడింగ్లో ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీ క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారనుకుందాం. C1 అనే కోర్స్ తీసుకుంటే సో ఆ కోర్స్లో మీ క్లాస్ అందరికీ వచ్చిన మార్క్స్ ఉంటుంది కదా, ఆ మార్క్స్ యొక్క మీన్ కావాలన్నమాట. సో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో సమ్ ఆఫ్ ఇండివిజువల్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
సో అలా అయితే మీకు మీన్ మార్క్స్ అయితే వస్తుంది ఆ కోర్స్కి. సో అలా అయితే మీరు మీన్ కనుక్కోవాలి. అండ్ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుక్కోవాలన్నమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి √సిగ్మా ఇండివిజువల్ మార్క్ మైనస్ మీన్ మార్క్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఈ ఫార్ములా ప్రకారంగా మీరు స్టాండర్డ్ డీవియేషన్ అయితే కనుక్కోవాలి. సో మన దగ్గర ఇప్పుడు మీన్ మార్క్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్టాండర్డ్ డీవియేషన్ మార్క్స్ ఉన్నాయి. ఈ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వేటికి సంబంధించినవి? మీ క్లాస్లో ఒక కోర్స్కి సంబంధించినవి. సో మీకు ఈ కోర్స్ 1లో ఈ మీన్ మార్క్స్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చాయి అనుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర కోర్స్ 1కి సంబంధించిన మీన్ మార్క్స్ అండ్ ఆల్సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో మీకు టోటల్ థియరీ, ల్యాబ్ అండ్ ఆల్సో ఇంటర్నల్స్ అన్నీ కలిపి 100 మార్క్స్ ఉంటుంది కదా టోటల్. సో మీకు ఆ 100లో ఎన్ని మార్క్స్ వస్తే ఎస్ గ్రేడ్ ఉంటుందంటే ఈ రిలేటివ్ గ్రేడింగ్లో మీకు వచ్చిన మార్క్స్ వచ్చేసి > మీన్ ప్లస్ 1.5 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ మీన్లో స్టాండర్డ్ డీవియేషన్లో మీ కోర్స్ 1కి వచ్చిన మీన్ స్టాండర్డ్ డీవియేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్కి ఒక వాల్యూ వస్తుంది కదా. సో మీ మార్క్స్ అనేవి ఆ వాల్యూ కంటే > ఉంటే మీకు ఎస్ గ్రేడ్. అండ్ ఏ గ్రేడ్ రేంజ్ వచ్చేసి మీ మార్క్స్ వచ్చేసి మీన్ ప్లస్ 1.5 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీ మార్క్స్ వచ్చేసి > మీన్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ 0.5. సో ఈ రేంజ్లో ఉంటే మీకు ఏ గ్రేడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ప్రతి గ్రేడ్కి ఎంతెంత రేంజ్ ఉంటుందో ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో దాని ప్రకారంగా మీకు రిలేటివ్ గ్రేడింగ్లో ఈ గ్రేడ్స్ అయితే ఇస్తారు, ఎస్, ఏ, బి, సిడి, ఈఎఫ్ అని. సో ఇలా అయితే ఉంటుందన్నమాట రిలేటివ్ గ్రేడింగ్లో క్యాలిక్యులేషను. అండ్ మీకు ఒక చిన్న నోట్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, సో దీని యొక్క వాల్యూ అప్పుడప్పుడు 100 కంటే గ్రేటర్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రేడింగ్ స్కేల్ని కొంచెం అడ్జస్ట్ చేస్తారనమాట. అండ్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా కోర్సులో ఈ ఎస్ గ్రేడ్ వాల్యూ ఉంటుంది కదా, సో ఆ వాల్యూ ఏ స్టూడెంట్కి వచ్చి ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కూడా ఈ గ్రేడింగ్ స్కేల్ని అడ్జస్ట్ చేయడం కానీ లేదంటే టాప్ 3 హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఎస్ గ్రేడ్ ఇవ్వడం కానీ సో అలా అయితే వాళ్ళు చేస్తారనమాట. సో అలా అయితే మీకు ఈ రిలేటివ్ గ్రేడింగ్ అయితే ఉంటుంది. కొన్ని కాలేజెస్లో అబ్సల్యూట్ గ్రేడింగ్ని ఫాలో అవుతారు అండ్ కొన్ని కాలేజెస్లో రిలేటివ్ గ్రేడింగ్ని ఫాలో అవుతారనమాట. VIT-APలో అయితే రిలేటివ్ గ్రేడింగ్నే ఫాలో అవుతారు. సో ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్కలాగైతే ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్. సో మీకు మొత్తం ఈ GPA అంటే ఏంటి, CGPA అంటే ఏంటి అండ్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో ఈ రిలేటివ్ గ్రేడింగ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ గ్రేడింగ్ అంటే ఏంటి మొత్తం అయితే ఇందులో అయితే నేను డీటెయిల్గా అయితే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ మీకు ఇంకొక నోట్ ఏంటంటే మీకు ఒక సెమిస్టర్లో కోర్సెస్ ఉంటాయి కదా, కొన్ని కోర్సెస్. సో ఆ అన్ని కోర్సెస్లో మీరు ఏ గ్రేడ్ తెచ్చుకున్నారంటే మీకు కరెక్ట్ 9 GPA వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సెమిస్టర్లో ఒక 7 కోర్సెస్ ఉన్నాయి అనుకుంటే ఆ 7 కోర్సెస్లో మీరు అన్ని ఏ గ్రేడ్స్ తెచ్చుకున్నారనుకుంటే మీకు అప్పుడు కరెక్ట్గా 9 GPA వస్తుంది అనమాట. సో మీరు 9 తెచ్చుకోవడానికి మినిమం అన్ని దానిలో ఏ తెచ్చుకుంటే సరిపోతుంది, ఎస్ రాకపోయినా పర్లేదు. సో ఇలా అయితే మీరు మినిమం అన్ని దానిలో ఏ తెచ్చుకుంటే ఈజీగా 9 అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో మొత్తం మీకు క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.